ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. ఇదే నిజం. ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు, బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. పనిమంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు, బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగానే భావిస్తాడు. నువ్వు ఒక పనిని చేయగలను అని నమ్మితే ఆ పని సగం పూర్తయినట్లే. అనవసరమైన ఆలోచనలు ప్రారంభంలోనే అణచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. ప్రతిదానికి అందం ఉంటుంది, కానీ అందరూ దాన్ని చూడలేరు. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. నీకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోవద్దు, నిన్ను ప్రేమించిన వాళ్ళను ద్వేషించవద్దు, నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ధీరుడు ఎప్పుడూ తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. మనం ఎవరికైతే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనగా కనిపిస్తాం. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయడు కనుక. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు, మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించుకోలేడు. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నవాడు వృధా చేయలేడు. ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైన, డబ్బైనా, ప్రేమైనా. హద్దుల్ని పెట్టుకుని మనల్ని నియంత్రించుకునేది మనమే. ఆ హద్దులను చెరిపేసి చరిత్రను రాయగలిగేది మనమే. సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో, మంచి సలహాలు ఇచ్చే మిత్రుడు ఉండటం మన జీవితానికి అంతే అందం. మన మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వారికి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి. అలా చెప్తేనే మనం మనలాగా జీవించగలం ఈ సమాజంలో. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో పని లేదు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. రాత్రి ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచన, ఆవేదనలు తోడుగా తీసుకొస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడే తెలుసుకుంటావు మనుషుల విలువ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవరూ రారు, ఏది చేయరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయి. అది ప్రయత్నమైనా, పోరాటమైనా. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. మనిషి బరువుతో ఉన్నప్పుడు భారం దింపుకోవడం సులభమే, కానీ మనసు బరువుతో ఉన్నప్పుడు భారం దింపుకోవడం అంత సులభం కాదు. రెక్కలు వచ్చాక ఎగరడంలో తప్పులేదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. డబ్బు
దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతోనే ఆడుకుంటుంది. మనిషి ఎక్కడ జన్మించాడు, ఏ పరిస్థితులలో జన్మించాడు అనేది కాదు ముఖ్యం, ఎలా జీవించాడు, ఒడిదుడుకుల మధ్య జీవితాన్ని ఎలా వికసింపజేసుకున్నాడు అన్న దానిలోనే ఉంటుంది ఔన్నత్యం అంతా. ఊసరవెల్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. ఓటమనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే. అదే ఆ మార్గానికి చివర కాదు. దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే గెలుపు మీ సొంతమవుతుంది. ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఏదో ఒకరోజు శాసించే స్థాయికి వెళ్తావు. మనిషి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. అందుకే ఆవేశం అనేక అనర్థాలకు దారి తీస్తుంది. నువ్వు ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, నిన్ను పట్టించుకొని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు. నీటిలో పడ్డవాడు చనిపోడు, ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్య ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యం తెచ్చుకోలేం. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు, ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. పగకు, ద్వేషానికి మనసులో చోటు ఇవ్వకు, అవి నీకు నిద్రను, మనశ్శాంతిని దూరం చేస్తాయి. జీవితం అనే పుస్తకంలో చాలా ప్రశ్నలు ఉంటాయి, కానీ జవాబులు మాత్రం ఆఖరి పేజీలో ఉండవు. జీవితం దేవుడు ఇచ్చిన వరం, దానిని నువ్వు సంతోషంగా అనుభవించు. నిన్ను నమ్మిన వారికి సంతోషాన్ని పంచు. సంపాదన కోసం దుస్తులు మురికి అయినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మురికి కాకూడదు. నువ్వు చేసేది ఏదైనా సరే కష్టపడి చేయకు, ఇష్టపడి చేయి. నిన్ను 10 అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నువ్వే 100 అడుగుల దూరంలో ఉండు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. నిన్ను వదిలి వెళ్ళిపోయే వారికి దారి ఇవ్వు, నిన్ను నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇవ్వు. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వాళ్ళను మోసగించకు, నా అనే వాళ్ళను వదిలిపెట్టకు. ప్రతీకారం కోసం నువ్వేమీ చెయ్యకు, కాలమే సమాధానం చెప్తుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. నిన్ను పట్టించుకొని వారి కోసం బాధపడొద్దు, నిన్ను పట్టించుకునే వారిని బాధ పెట్టొద్దు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, ఈజీగా బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు, మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు. అనుకువగా ఉండడమే కాదు, అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం, చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో. మన వ్యక్తిత్వాన్ని సమాధి చేసుకుని మరీ బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం నచ్చిన వారు మనతో ఉంటారు, నచ్చని వారు దూరంగా ఉంటారు. మగతనం అంటే మంచాలు విరక్కొట్టడం, కంచాలు ఖాళీ చేయడం, తాగి తందనాలు ఆడడం కాదు. ఎవరిని మోసం చేయకుండా కష్టపడి బ్రతకడం, ఎవరి చెడు కోరకుండా ఉండడం. ఒకళ్ళ కష్టం తెలియాలి అంటే వారు చేసే పని చేయడానికి ప్రయత్నించి చూడు, అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. నీ మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ, ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం నీ చేతిలోనే ఉంటుంది. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బ్రతకలేం, కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం. బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు. మనకు ఎన్ని బాధలున్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ ఒక తోడు ఉండడం. సందర్భాన్ని బట్టి, మనుషుల్ని, సమయాన్ని బట్టి మాటల్ని మార్చే వాళ్ళని నమ్మడం మనం చేసే మొదటి తప్పు. వర్షం కురిసి వెలిసాక ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. సముద్రంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తాయి, కానీ తాగడానికి గుప్పెడు నీళ్లు కూడా పనికిరావు. అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలున్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. ఒకరిని బాధ పెట్టి నువ్వు సంతోషంగా ఉండడం జీవితం కాదు. నువ్వు బాధల్లో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం. పొగిడే వాళ్ళు మీ చుట్టూ ఉంటే మీరు గెలిచినట్టు కాదు,
తిట్టేవాళ్ళు మీ పక్కన ఉంటే మీరు ఓడినట్టు కాదు. ఒక ఆలోచన నిన్ను నిద్రపోనివ్వటం లేదు అంటే అది నువ్వు సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా బాధించేది అయినా అయ్యుండాలి. రెయిన్బో ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది, కానీ మనిషి మాత్రం టైంని బట్టి ఒక్కో రంగును బయటకి చూపిస్తాడు. మీ వెనుక నిలబడ్డ వారందరూ మీ వాళ్ళే అని గుడ్డిగా నమ్మకు. వారిలో ఎంతమంది మీ వైపు ఉన్నారన్నది మీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు. లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్న దానితో తృప్తి పడడం నేర్చుకో. నీ పరిమితికి మించిన ప్రేమ, నీ నియంత్రణలో లేని ఆవేశం నీ జీవితాన్ని దుఃఖం వైపు తీసుకెళ్తాయి. నువ్వు భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేవు. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఒక అబద్ధం చెప్పడం వలన కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. మీ వాళ్ళు అనుకునే వారిని ఏకాంతంగా నిందించండి, బహిరంగంగా ప్రశంసించండి. నువ్వు గెలవాలంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా ఉండాలి. లైఫ్పై ఆశతో కాదు, కసితో బ్రతకాలి. దెబ్బ దెబ్బకి గట్టిపడాలి. ఇష్టం లేదని ఎవరు నీతో చెప్పరు. వాళ్ళ ప్రవర్తనను బట్టి నువ్వే వారిని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు కాలం చేసిన గాయాల కంటే మన వాళ్ళు చేసే గాయాలకే బాధ ఎక్కువగా ఉంటుంది. సంతోషాన్ని అందరూ ఇస్తారు, కానీ బాధను మాత్రం నువ్వు బాగా నమ్మిన వాళ్ళే ఇస్తారు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా మీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం మీ మనస్సు. మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. కొందరి మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే మాత్రం ప్రాణం పోయినా మరవదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఎందుకంటే విలువ ఇస్తే చివరికి నీకు విలువ లేకుండా చేస్తారు. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలైనా అనుబంధాలైనా. మన మనసు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వెవరు, నేనెవరు. నన్ను చులకనగా చూసేంత ధైర్యం నీకు ఉంటే నీ బంధాన్ని తెంచేసుకునేంత ఆత్మగౌరవం నాకు ఉంది. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నేను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడ్వని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. మనం వినేటప్పుడు వినయంగా ఉండాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి లైఫ్లో ఒక్కరున్నా చాలు. మీకంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే మీ వెంట ఉన్నారో వారిని ఎప్పుడూ లైఫ్లో మర్చిపోవద్దు. లైఫ్ అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలు లేని లైఫ్ ఉండదు. మనమేంటో మనకి తెలిస్తే చాలు. ప్రతి అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు ఒక వ్యక్తికి డబ్బు గర్వం తలకెక్కితే తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. నేను మాట్లాడిన ప్రతిసారి నా మాటల్లో తప్పునే వెతుకుతున్నావు, కానీ నా మనసులో నీపై ఉన్న ప్రేమని మాత్రం అర్థం చేసుకోవడం లేదు. మీరు గెలిచే వరకు మీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మీరు గెలవాలి. రాసిన రాతకి చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే లైఫ్ అంటే. లైఫ్లో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికి దూరం అవ్వరు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడ్చేస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. నీలో ఎన్నో తప్పులు పెట్టుకుని ఎదుటి వారిని విమర్శించే హక్కు నీకు లేదని కూడా తెలుసుకో.